ఈరోజు 14వ తారీఖు దగ్గలూరు గ్రామంలో మన సహోదరి వాసా నెహ్రూ గారు అలాగనే ధనలక్ష్మి వారి యొక్క గృహప్రవేశ కూడికలో ఉన్నాం. ఈరోజు ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమం చేస్తున్నాం దగ్గలూరులో. కనుక కొంతమంది సోదరులు వచ్చాము ఇక్కడికి. ఈరోజు దాన్ని ప్రారంభించబోతున్నాం కనుక ప్రార్థనాపూర్వకంగా దీన్ని ఈరోజు ప్రతిష్ఠించి వారికి అప్పగించబోతున్నాం. వారి యొక్క కుమారులు వాసా శ్రీనివాస్ గారు పెద్ద కుమారులు, చిన్న కుమారులు వాసా నెహ్రూ గారు, అలాగని కోడలు ధనలక్ష్మి గారు, అలాగే వారి కుమార్తె లక్ష్మి గారు, అల్లుడి గారు సత్యనారాయణ గారు. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే కుటుంబ రక్త సంబంధులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, సంఘ పరిశుద్ధులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకున్నాం. మరి సమయంలో వీరిచే నూతనంగా నిర్మించబడిన ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రార్థనాపూర్వకంగా గృహాన్ని ప్రభు నామములో ప్రతిష్ఠించి ప్రభువుకు అప్పగించుకుందాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమయోచితమైన సహాయము కొరకు దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ సమయంలో ప్రియా తల్లిగారు వాసా బ్రహ్మరామ గారిని బట్టి, ఆ తల్లిగారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు, పెద్ద కుమారులు శ్రీనివాస్ గారు, ఆ చిన్న కుమారులు నెహ్రూ గారు, వారికి ఇచ్చిన భార్య మా సోదరి ధనలక్ష్మి గారిని బట్టి, వారికి అనుగ్రహించిన కుమార్తెలను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే బ్రహ్మరామ్ గారికి ఇచ్చిన మీరు కుమార్తె లక్ష్మి గారిని బట్టి, వారి భర్త సత్యనారాయణ గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తూ, ఈ సమయంలో వారు నూతనంగా నిర్మించుకున్న గృహం, బ్రహ్మరామ్ గారు అలాగనే నెహ్రూ గారు, ధనలక్ష్మి ఈ బిడలో నిర్మించుకున్న ఈ నూతన గృహాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ, అలాగని ధనలక్ష్మి వారి తండ్రి గారు మా ప్రియుడు రావణ గారిని బట్టి, వారి యొక్క రక్త సంబంధాలందరినీ బట్టి నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, కుటుంబ బంధుమిత్రులను బట్టి కూడా ప్రార్థిస్తూ, వచ్చిన సంఘ పరిశుద్ధులను బట్టి ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో ఈ ప్రియుల యొక్క హస్తాలను బలపరిచి ఆర్థిక స్తోమతను కలిగించి ఈ విధంగా ఈ నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి వారి హస్తములను బలపరిచి ఈ చక్కటి గృహాన్ని మీరు ఇచ్చినందుకు, కుటుంబంలో మీరు చేసిన మేలు కొరకై వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అమూల్యమైన గొప్ప రక్షణ ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించారు. ఈరోజు మీ నామంలో దీన్ని ప్రార్థించి ప్రారంభిస్తూ ఉండగా, మీ నామంలో దీన్ని ప్రతిష్ఠిస్తూ ఉండగా, ఈ గృహంలో నివసిస్తున్న ప్రియులకు ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలు ఇచ్చి సుఖశాంతులు ఇచ్చి మీ నామంలో వీరిని ఆశీర్వదించమని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, కుటుంబస్తుల యొక్క రక్త సంబంధాలందరినీ, బంధుమిత్రులను, సంఘ పరిశుద్ధులందరినీ కూడా నీ హస్తములకు అప్పగించుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక శరణం పాడుకొని ప్రభుని స్తుతిద్దామండి. అందరొక శరణం పాడుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనమోత్సాహించెదము, ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా, ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు
వరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. వాక్యం చదువుకుందాం. మరిసిన గొప్ప మేలును బట్టి దేవుని స్తుతిందాం. నెహ్రూ గారిని, కుమార్తె ధనలక్ష్మిని ప్రేమించి మరి చక్కగా వారి హస్తాలను బలపరిచి ఈ నూతన గృహాన్ని కట్టుకోవడానికి ప్రభు ఎంతో గొప్ప కార్యం చేశారు. కుటుంబంలో దేవుడు మేలు చేశారు కనుక ప్రభువుని స్తుతిస్తూ లోపల ప్రవేశిద్దాం. ఒక మాట మనం చదువుకుందాం. ఒక మాట చదువుకుని లోపల ప్రవేశిద్దాం. 2 మాటలు చదువుకుందాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎవరి పేరట? ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట చేయాలి. మాట చేత గాని క్రియ చేత గాని. అసలు దేవుని పిల్లలకి దేవుడు ఏం నేర్పించాడంటే, భూమి మీద మీరు ఏ పని చేసినా, అది పెళ్లి కావచ్చు, ఇలాగా ఒక గృహప్రవేశ కార్యక్రమం కావచ్చు, ఒక నూతన వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏ కార్యక్రమం అయినా, ఏ కార్యక్రమం చేసినా యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. అది మనకు నేర్పించారు. సమస్తమును ఆయన పేరట చేయుడి అని చెప్పారు. యేసు ప్రభుని ద్వారా మీరు ప్రార్థన చేయమన్నారు. అలాగే యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించమన్నారు. దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే భూమి మీద మనం ఏ పని చేయాలన్నా దేవుని కృప ఉండాలి. డబ్బు ఉన్నా కూడా కొన్నిసార్లు చేయలేం. మనం కొన్నిసార్లు డబ్బు లేకపోయినా చేయగలుగుతాం. అంటే దేవుని కృప అనేది ఉంటే ప్రతి మనిషి మీద ఏ పనైనా చేయగలుగుతాం. డబ్బు ఉంటే చేయలేం, లేకపోతే బంగారం ఉంటే చేయలేం, అన్ని వస్తువులు ఉన్నా చేయలేం. భూమి మీద ఏ మానవుడైనా ఏ పని చెయ్యాలి అంటే దేవుని కృప ఉండాలి. ముందు దేవుడే వీలు కలిగించాలి. అన్ని పరిస్థితులు దేవుడే అనుకూలపరచాలి. అంచేత మరి విడలే కష్టాలను దేవుడు బలపరిచి ఆర్థిక స్తోమతను కూడా అనుగ్రహించి అన్ని విధాలుగా దేవుడు వారికి సహాయం చేసి ఈ చక్కటి గృహాన్ని ఈ విధంగా నిర్మించుకోవడానికి దేవుడు వారి హస్తాలను బలపరిచినందుకు నిజంగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఇంత మేలు చేసిన దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపం ద్వారా ఆయనకే మన స్తుతులు అర్పిస్తూ మనం ప్రార్థనాపూర్వకంగానే ఇంట్లోకి వెళ్ళాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ప్రవేశిద్దాం. ఇంకొక మాట మనం చదువుకుని దయవుంచి ఇంట్లోకి వెళదాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. 24వ కీర్తన 24వ కీర్తన
ఈ మాట మనం చదువుకుందాం. 24వ కీర్తన 9-10 వచనాలు చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఏమంటే ఆయన మహిమగల రాజు. యేసు ప్రభు రాజులకే రాజు. ఎందుకంటే భూమి మీద రాజులైనా, చక్రవర్తులైనా, శాస్త్రవేత్తలైనా, పండితులైనా ఎవరినైనా లొంగదీసింది, ఓడించింది ఏదంటే మరణం. అంటే అందరూ దాని ముందు ఓడిపోయారు. భక్తులైనా, భక్తిహీనులైనా, పండితులైనా, పామరులైనా ఎవరైనా దేని ముందు ఓడిపోయారంటే మరణం ముందు చిత్తు కింద ఓడిపోయారు. అంటే అందరినీ ఓడగొట్టింది ఏదంటే మరణం. అలాంటి బలమైన మరణాన్ని లొంగదీసిన వాడు ఎవరంటే ఇదిగో ఈ యేసు ప్రభు. అందుకే ఈయన మహిమగల రాజు. ఈయన మీకు అర్థమైందా? మహిమగల రాజు. మహిమగల రాజే కాదు, బలవంతుడైన రాజు. అందరినీ మరణం లొంగదీస్తే ఆ మరణాన్ని లొంగదీసిన వాడు ప్రభు. అందుకే ఆయన మహిమగల రాజు. ఆయన అందుకే ఆ రాజు లోపలికి రమ్మని మనం ఆహ్వానించాలి. అది ఆ మహిమగల రాజు వస్తే మనకు ఆశీర్వాదం. ఆ గొప్ప రాజు వస్తే మనకు దీవెన. ఆయన మహిమగల రాజు. ఆయన ఆ రాజు లోకాన్ని జయించాడు. ఆ రాజు శరీరాన్ని జయించాడు. రాజు కనుకనే జయించాడు అన్ని. ఆ రాజు లోకాన్ని జయించాడు, ఆ రాజు శరీరాన్ని జయించాడు, ఆ రాజు సమాధిని గెలిచాడు, ఆ రాజు అపవాదిని గెలిచాడు. ఆ రాజు సమస్తాన్ని జయించాడు కనుకనే రాజులకే రాజు. ఆయన రారాజు. అందుకనే ఈయనే మహిమగల రాజు అన్నాడు. అందుకని ఆ మహిమగల రాజు ప్రవేశించినట్లు మన తలలు పైకెత్తుకోవాలి. పురాతనమైన తలుపులారా ఈ మహిమగల రాజు ప్రవేశించిన మీ తలలు పైకెత్తుకున్నాడు అన్నాడు. కనుక ఆ మహిమగల రాజు ఆ గృహంలో ప్రవేశించి ఈ గృహస్థులను నిండారుగా ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుని ఆ లోపల ప్రవేశిద్దాం. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మా తండ్రి, మహిమగల రాజువి, బలవంతుడివి, శక్తిమంతుడివి, పరిశుద్ధుడివి, సకల దీవెనలకు సకల ఆశీర్వచనములకు కారణభూతుడివి, అతి పవిత్రుడివి, దోషరహితుడివి. అటువంటి నీవు మా బిడ్డలు నిర్మించుకుని గృహంలో ప్రవేశించి ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించమని, ఇందులో నివసిస్తున్న బిడ్డలకు ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములు ఇచ్చి నీ కృపలో వర్ధిల్లే భాగ్యము వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, నువ్వు చేసిన ఈ మేలును బట్టి మీ వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. సార్ చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్. బాగా కొట్టారు చప్పట్లో, చాలా బాగా కొట్టారు. ఓకే, లోపల ప్రవేశిద్దాం. ఒక పాట పాడుకుంటూ లోపలికి వెళ్దాం. మంచిది యెరూషలేమునే హోవయే కట్టుచున్నాడని, యెరూషలేమునే
యెహోవాయే కట్టుచున్నాడని ఇశ్రాయేలీయులను పోచేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. 10:38. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. సరే, మార్తా అను ఒక స్త్రీ యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకుంది. యేసు ప్రభువారిని మన హృదయాల్లోకి చేర్చుకోవాలి, మన ఇంట చేర్చుకోవాలి. ఎందుకని? హృదయంలోకి ఎందుకు చేర్చుకోవాలి, మన ఇంట ఎందుకు చేర్చుకోవాలి అంటే, యేసు ప్రభువారు సకల దీవెనలకు కారణభూతుడు. ఆశీర్వాదాలు ఆయన దగ్గరుండే మానవుడికి సంభవిస్తాయి, కురుస్తాయి. ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఆయనే. అంతేకాదు, మానవుణ్ణి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేవాడు కూడా ఆయనే. అంతేకాదు, యేసు ప్రభు మన పాపములు క్షమించేవాడు కూడా ఆయనే. ఎందుకంటే మనం పాపులమి, అపవిత్రులమి. చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా మనం అందరం కూడా పాపాలు చేసిన వాళ్ళు. పాపానికి వచ్చే జీతం నరకాగ్నిగుండం, ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళాలి. దాని నుండి తప్పించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. అంచేత ఆయన కార్చిన రక్తములో మన పాపాలు కడుక్కుని శుద్ధులం కావాలి. యేసుప్రభు మన హృదయంలో చేర్చుకుంటేనే మోక్ష రాజ్యానికి వారసులు కాగలుగుతాం. అయితే మన హృదయాలు చూస్తే అపవిత్రం, దేవుడు పరిశుద్ధుడు. మన హృదయంలోకి రావాలంటే ఆయన కార్చిన రక్తంలో మన జన్మ కర్మ దోషములు కడుక్కొని మన హృదయంలోకి ఆయన ఆహ్వానించినప్పుడు మన హృదయంలోకి వస్తాడు ఆయన. మనం చేతుల ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతిలో మేకులు కొట్టబడ్డాయి. ఇంకెవరు భరించలేదు మన పాప శిక్ష, యేసు ప్రభు భరించాడు. మన కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. అంచేత మన పాపపు శిక్ష అంతా భరించిన వాడు యేసు ప్రభు. మన శిక్ష ఆయన భరించాడు. అలాంటి ప్రభువుని హృదయంలోకి ప్రతి వ్యక్తి చేర్చుకుంటే ఆశీర్వాదం, దీవెన. మోక్షానికి వెళతాడు మానవుడు. అలాగే భూమి మీద జీవించున్న కాలం సుఖ సౌఖ్యాలతో దీవిస్తాడు. అందుకని యేసు ప్రభువుని మన ఇంట చేర్చుకోవాలని దేని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అపార్థం చేసుకుని ఇంకా సరైన అవగాహన లేకపోతే ప్రభువుని గ్రహించాలి, తెలుసుకోవాలి. యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నప్పుడు అనేక మేలులు కలుగుతాయి. కనుక ఆ ప్రభువు నామంలో మనం ప్రార్థించినప్పుడు అనేక దీవెనలు కలుగుతాయి. ఈ సత్యాన్ని ఎరిగిన మార్తా యేసు ప్రభు తన ఇంట చేర్చుకుంది. ఇంకా ఎవరైనా ఇంట చేర్చుకోకపోతే ఇంట చేర్చుకోవాలని తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈ గది కొరకు కూడా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకునండి. చిన్న మాట ప్రార్థన దయవించి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవిందాం, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు రామకృష్ణ గారు చిన్న ప్రార్థన చేస్తారు, ప్రార్థించుకుందాం. వందనాలు. ఈ ఉదయకాల సమయం మే నెల 14వ తారీఖు ప్రియా సహోదరులు నెహ్రూ గారిని, ప్రియా సోదరి ధనలక్ష్మి గారిని, అలాగే నెహ్రూ గారి యొక్క తల్లి గారిని, వారి సోదరులను, వారి కుటుంబ సభ్యులందరినీ ప్రేమించి ఈ యొక్క నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీరు కృప చూపినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. చక్కగా మరి లూకా శుభవార్తలో మీరు చెప్పిన గొప్ప మాట, మిమ్మల్ని తమ ఇంట చేర్చుకోవాలంటే మిమ్మల్ని బలవంతం చేయాలని,
మా ఇంట్లోకి రమ్మని అడగాలని ఈ దాసుని ద్వారా లేఖనాల్లోంచి తెలియజేశారు. నీ మాటలు గొప్పవి, సకల ఆశీర్వాదాలకు కారకుడవు. నీవు గృహములో ఉండాలి, హృదయములో ఉండాలి. అప్పుడే మానవునికి నిత్యాశీర్వాదాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. భూమి మీద పాపములు క్షమించి అలాగే పరలోకములో నిత్యాశీర్వాదాన్ని మీరివ్వగలిగిన రాజులకు రాజువి, దేవుళ్ళకు దేవుడవు, ప్రభువులకు ప్రభువి. అలాంటి దేవుడవైన నీవు కోరుతున్నావు, నన్ను చేర్చుకోండి అని. కనుక నిన్ను గూర్చిన సరైన అవగాహన మరి మేము కలిగి ఉండాలి. దేవాది దేవుడవైన మీరు లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు రక్తము చెందించారు, ఎందుకు పాప పరిహారము కొరకు నీవు దిగి రావలసి వచ్చిందో చక్కని అవగాహన, సహృదయముతో చక్కని అవగాహనతో నేను అర్థం చేసుకునే కృప ఈ ఉదయకాలం ఇక్కడ చేరి ఉన్న వారందరికీ అనుగ్రహించండి. అలాగే మానవ జాతికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఇంకా తక్కిన గదులు, చక్కగా కిచెను, ఇంకా మొత్తం తక్కిన గృహం అంతటిని ప్రతిష్ఠించడానికి సహాయపడుతూ రమ్మని ఈ ఇచ్చిన గృహం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు పేరిట అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, ఈ సమయంలో ఈ గదిని కూడా మీ నామంలో ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం. తోడై ఉండండి. ఈ గృహంలో నివసిస్తున్న బిడ్డలందరికీ ఆరోగ్య క్షేమములు, సుఖశాంతులు ఇచ్చి మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ గదిని కూడా మీ నామంలో ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించియో బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే, గానము చేయుటయే మంచిది. వాక్యంలో నుండి మరొక మాట చదువుకున్నాం. 136వ కీర్తన. అందరం కలిసి నాతో పాటు ఈ మాటలు చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుడని చదువుతాను. ఆయన కృప నిరంతరము ఉండును అని మీరు చెప్పండి. అందరూ కలిసి చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నేల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేరుడుకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేరుడుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. కనుక దేవుడు సృష్టికర్త. ఆయన మనల్ని సృజించాడు, ఈ విశ్వాన్నంతటిని సృజించాడు. తన వాక్కు ద్వారా అఖిల బ్రహ్మాండమునంతటిని తన వాక్కు ద్వారా సృజించిన గొప్ప దేవుడు ఆయన. అంతేకాదు, మానవులమైన మనం దేవుని సన్నిధి నుండి తప్పిపోయినప్పుడు మళ్ళీ రక్షకుడిగా దిగొచ్చిన వాడు కూడా ఆయనే. అందుకనే సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అన్నాడు. సర్వ పాపములు పరిహరించబడాలంటే పరమాత్ముడు వచ్చి రక్తం చెందించాలని చెప్పాడు. అందుకనే పరమాత్ముడు కన్యక గర్భం ద్వారా ఈ లోకంలో అవతరించి
అప్పుడు తన పావన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపములు కడిగి మనకి జ్ఞానోదయం కలగజేసి మోక్ష రాజ్యానికి దేవుడు మనల్ని వారసులు చేస్తున్నాడు. అంచేత ఆ ప్రభు అంత గొప్ప సృష్టికర్త ఆయన కాబట్టి ఆ కుమారుడు ఉంటేనే, ఆ ప్రభు ఉంటేనే మోక్ష రాజ్యానికి మనిషి వారసుడు కాగలుగుతాడు. అలాంటి ప్రభు మన గృహాల్లో ఉంటే మనకు ఆశీర్వాదం, మనకు దీవెన. కాబట్టి ఆయన మన గృహాల్లో ఉంటే మనకు ఆనందం. అందులో సాధారణంగా గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగిస్తారు. పాలు అంటే పాలు పొంగించడం ద్వారా అర్థం ఏంటి? ఈ సంసారం ఎప్పుడు ఇలా పాలు పొంగొచ్చు, సుఖ సౌఖ్యాలతో ఉండాలని అర్థం. దాని అర్థం అది. మరి అలాగే పాలు పొంగాలి అంటే మరి కుటుంబాల్లో చెడు అలవాటు కలిగి ఎప్పుడు సారా సారా త్రాగుతూ కుటుంబం వృద్ధాలంటే వృద్ధి అవుతుందా? చెడు అలవాట్లు కలిగి కుటుంబం వృద్ధాలంటే వృద్ధి అవుతుందా? ఎలా వృద్ధి అవుతుంది? ముందు పరిశుద్ధుడు కావాలి. ఈ పాలు పొంగించడం కాదు, వాక్యం అనే పాలుని ఈ ఇంట్లో పొంగించాలి. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని చదివి పరిశుద్ధులై ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఆయన నమ్ముకుంటే నడుస్తాయి. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆచారాలను బట్టి కాదు, కానీ వాస్తవంగా దేవుని వాక్యం అనే పాలు మన హృదయంలో పొంగాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయన్న వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. లోకంలో చెడు తలంపులు కలిగి, చెడు అలవాట్లు కలిగి, చెడు వ్యసనాలు కలిగి, చెడు జీవితాలు కలిగి ఉంటే ఆశీర్వాదకరంగా ఉండవు. కనుక వాక్యం అనే పాలు హృదయం అనే ఇంట్లో పొందినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదకరంగా ఈ కుటుంబం ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ గదిని బట్టి లేక ఈ హాల్ని బట్టి దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో కుమారుడు గంగయ్య ప్రార్థన చేస్తాడు. ప్రార్థించుకుందాం. తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన బట్టి వందనాలైన ప్రభా, మరి ఈ సమయంలోనైనా సమయోచితమైన సహాయకాలకు మీకు ప్రాసంలోకి వస్తున్నాం నాయన ప్రభా. మరి జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా, మరి మేము లోకంలో ఉన్నప్పుడు నాయన ప్రభా, మేమైతే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు నాయన, మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సృష్టికర్త ఎవరో మాకు తేటగా తెలియపరిచిన ఆయన ప్రభా. మరి నాయన ప్రభా, మరి మేము సృష్టాన్ని పూజించకుండా నైనా ప్రభా సృష్టికర్తను పూజించారు చెల్లించుకుంటున్నానైనా. మరి సమయంలో నాయన ప్రభా, మేము దాసుల ద్వారా నాయన ప్రభా ఈ యొక్క మరి నాయన ప్రభా ఈ యొక్క మే నెల నాయన ప్రభా 14వ తారీఖు మరి నాయన ప్రభా, మరి నాయన ప్రభా అత్తయ్య గారి కోసం నాయన ప్రభా, మరి వారు ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చారు నాయన ప్రభా. ఆ యొక్క మరి గృహంలో ఉండడానికి ఎంతో మరి దేన స్థితి కానీ గృహం లేకుండా మేము చూస్తూ ఉన్నాము నాయన ప్రభా. మరి జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా, మరి ఆ యొక్క స్థితిని చూసి నాయన ప్రభా కావాలి అప్పుడు గారిని బట్టి, అలాగే నేను ధనలక్ష్మిని బట్టి, చెల్లి ధనలక్ష్మి బట్టి నాయన ప్రభా ఈ యొక్క నివాసంలో ఈ యొక్క స్థలంలో నాయన ప్రభా గృహం పట్టుకోవడానికి మీరు ఎంతో ప్రోత్సాహాలు నాయన, ఎంతో మరి భారం అయినప్పటికీ కూడా నాయన ప్రభా వారు నాయన ప్రభా ఎంతో మరి కష్టపడుతూ మరి అత్తయ్య గారు గృహం ఉండాలని బలన్స్ నాయన ప్రభా. మరి నాయన ప్రభా ఈ గృహం కట్టడానికి మీరు ఇచ్చిన ప్రభుని బట్టి వందనాలు నాయన ప్రభా. మరి ఇటు రీతిగా నాయన ఈ రోజునైనా గృహ ప్రవేశం చేయడానికి మీరు ఇచ్చిన ప్రభుని బట్టి వందనాస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా మేము నాయన ప్రభా ఈ భూమి మీద నివసించడానికి మాకు గృహం ఎలాగైతే అవసరమో నాయన ప్రభా, మరి నాయన ప్రభా మరి మీరు నాయన ప్రభా నివసించడానికి మాకు హృదయం అనే గృహాన్ని మరి మేము మరి ఎట్టి రీతిగా మరి గృహాన్ని ఎట్టి రీతిగా శుభ్రంగా కట్టుకున్నాము నాయన ప్రభా. మా హృదయం అనే గృహాన్ని కూడా మరి ఎట్టి రీతిగా పరిశుద్ధంగాను మరి నాయన పట్టుకుంటూ నాయన ప్రభా మీరు వచ్చి నాయన మా యొక్క హృదయం అనే గృహంలో నివసించడానికి మరి ఎటువంటి స్థితి కలిగి మేము నాయన ప్రభా మేము ఉంటాను మీరే ప్రభా సహాయం దయచేయమని. అలాగే నాయన ప్రభా మరి కూడి వచ్చిన నాయన ప్రభా భావ బంధువు మిత్రులను బట్టి, అలాగే సంఘ ప్రియులను బట్టి, అలాగే సేవకులను బట్టి నాయన ప్రభా, అలాగే నాయన సేవకులను బట్టి నీకు వందనాస్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన సమస్తాన్ని మీ చేతులకు అర్పించుకుంటూ నీకే వందనాస్తోత్రాలు చెల్లించు. మీ చిన్న ప్రాంతం నీకు ఆశ్చర్యం చేసుకోవాలి. మా కొరకు మా రక్షణ తండ్రి. ఆమేన్. మంచిది. కిచెన్ కూడా మనం ఓపెన్ చేసుకుందాం.
అందరికీ చెమటలు కారిపోతున్నాయా? సమయంలో ఈ యొక్క కిచెన్ రూమ్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలన్నీ కూడా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించమని, సమృద్ధి అయిన ఆహార పదార్థాలు ఈ కుటుంబానికి దయచేయమని, ఈ కిచెన్ రూమ్ను కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరచమని కోరుకుంటూ మీ నామములో దీన్ని ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన 24-25 వచనాలేమో చిన్న పాస్టర్ గారు చదువుతారు, బుజ్జి గారు. తర్వాత ప్రార్థన ఏమో పాస్టర్ గారు చేస్తారు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కనుక ఈ కుటుంబానికి ఆ రీతిగా భోజన పదార్థాలు సమృద్ధిగా ఇచ్చేలాగున మరి కిచెన్ రూమ్ కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సర్వ సృష్టికర్త అయిన మా ప్రభు, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ యొక్క సమయంలో మా ప్రియులు దేవుని బట్టి వారికి జీవితం అవసరం బట్టి వందనములు స్తోత్రాలు. వారి పరిపాలన బట్టి వందనాలు ధన్యవాదాలు. మా ప్రియుల పరిపాలన వందనాలు స్తోత్రాలు. ప్రతిష్టంగా జరిగిస్తున్న నేనే తీర్చి ఆశీర్వదించినటువంటి నీవు మహిమ కలిగిన రాజులు, ఆయన రారాజు ఎన్నో ఘనమైన నీ నామాన్ని బట్టి ప్రతిష్ఠించడానికి ప్రభావ నీవు చూపిన కృపను బట్టి ప్రేమలో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. చేసుకోండి, పరిశుద్ధపరచండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు భోజన పదార్థాలు సమృద్ధిగా పంపించిన దేవుడు తండ్రి ప్రభావ నేను అడిగిన వ్యవస్థలు కూడా భోజన పదార్థాలు సమృద్ధిని మీరు అనుగ్రహించి మంచి ఆరోగ్యాలు మీరు నన్ను అనుగ్రహించండి ప్రభావ. ఈ కుటుంబాన్ని అంతటినీ గురించి ఆశీర్వదించండి తండ్రి. ఆయన మీ కృపలో వర్ధలు చేయండి ప్రభావ. అలాగే చేయవలసిన బట్టి ఆయన తండ్రి ప్రభావ సేవలను బట్టి వందనాలు స్తోత్రాలు. అలాగే రక్త సముద్రాన్ని బట్టి సేవలను బట్టి వందనాలు స్తోత్రాలు. అలాగే సముద్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీ నామానికి మీరు బతికించుకుని మీరు సహాయం దయచేయండి. కార్యక్రమానికి కూడా మీ దగ్గరగా ప్రేమలు వస్తా తప్పనిస్తూ మా ప్రభువు మా రక్షణ యేసుక్రీస్తు వారిని పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గృహప్రవేశ కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు రోడ్డు మీద చిన్న మీటింగ్ కలిగి ఉన్నాం. ఒక అరగంట ఇంకెక్కువ టైం కాదు. చిన్న మీటింగ్ కలిగి ఉన్నాం. మీ అందరికీ వందనాలండి. సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు.